గాయ్స్ ఈరోజు మనం క్యాబేజ్ కూర వండుకోబోతున్నాం. దానికి క్యాబేజ్ కడుక్కొని కట్ చేసి కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఉల్లిగడ్డలు కొన్ని తీసుకున్నాం, పచ్చిమిర్చి, టమాటా. కుక్కర్లో వండుకుంటున్నాను నేను. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. 2 పోసుకుంటున్నాం గాయస్ మేము. చాలు వెళ్ళైతే 1.5 మేము. నూనె వేడైనాక జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసినాం. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకోండి గైస్. ఉల్లిగడ్డ ఎన్ని కోసినాము? మేమైతే 3 ఆనియన్స్ కోసుకున్నాం గైస్. మీ క్యాబేజ్ పెట్టి. మా దగ్గర అయితే ఇంత ఉంది, అందుకు అది ఉడికితే ఎంత కాదు. మళ్ళా పచ్చిమిర్చి కూడా వేయండి గైస్. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఒకటేసారి వేసుకొని కలుపుకోండి మీరు. మంచిగా కలుపుకోండి. తొందర ఉల్లిగడ్డలు వేయాలంటే ఉప్పు వేయమా మీకు కొంచెం సాల్ట్ వేసుకోండి, తొందర ఉడుకుతుంది. చాలా 2 స్పూన్స్ వేసుకున్నాం. 1 స్పూన్ వేసుకున్నా పర్లేదు, కానీ ఉడకడానికి అంతే. ఉల్లిగడ్డలు ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. గాయస్ ఇట్లా దగ్గరికి అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోండి. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ మేము దీన్ని పెట్టేసి వదిలేసినాము. ఇప్పుడు ఫ్రెష్ దంచుకున్న అల్లం ఉంటే వేసుకోండి. ప్యాకెట్ అల్లం అయినా పర్లేదు, మా దగ్గర ఫ్రెష్ అల్లం ఉంది కాబట్టి మేము ఫ్రెష్ అల్లం వేసుకుంటున్నాం. చూపెట్టు. ఫ్రెష్ అల్లం వేసి దీన్ని మంచిగా అది నూనె లేగే వరకు కలుపుకోండి గాయస్. అల్లం వేయంగానే టమాటాలు గిమాటలు ఎప్పుడు ఏం వేయదు, అది పచ్చి వాసన వస్తుంది. కొంచెం మీడియంలో పెట్టుకోండి ఇప్పుడు మంట. ఎందుకంటే ఇది అల్లం వేయంగానే ఏమవుతుందంటే స్టిక్కీ అయిపోతుంది కింద. ఒక 2 మినిట్స్ ఇది ఇట్లా ఉంచేసి నెక్స్ట్ టమాటాలు వేసేసుకోండి. గైస్ ఇప్పుడు మనం అల్లం వేసుకున్న తర్వాత టమాటాలు ముక్కలు వేసేద్దాము. ఎన్ని వచ్చినా టమాటాలు? మేము ఉల్లిగడ్డ 3 ఉల్లిగడ్డలు తీసుకుంటే 3 టమాటాలు తీసుకున్నాం గైస్. టమాటాలు క్యాబేజ్ ఎక్కువ విధంగా తీయగా ఉంటుంది. వేసేసుకొని కలుపుకొని ఒక 5 మినిట్స్ అది మిక్స్ అయ్యే వరకు పండు టమాటాలు అయితే మంచిగా గ్రేవీ అవుతుంది గైస్. ఒక్కసారి కలిపేసుకొని మొత్తం మెత్తగా స్మాష్ అయ్యే వరకు ఉంచుకోండి గైస్. లిడ్ పెట్టేసుకోండి. లిడ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత తీసి చూడండి గాయస్. టమాటాలన్నీ దగ్గరికి టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేగింది. పసుపు వేసుకోండి. దీని తర్వాత చిటికెడు పసుపు వేసుకొని కారం, ధనియాల పొడి, ఇంకా గరం మసాలా వేసుకోండి. కారం వేసాము మేమైతే 2 స్పూన్స్ వేసుకుంటున్నాం. మీ టేస్ట్ బర్డ్స్ తగ్గట్టు, మీ కారం తగ్గట్టు మీరు కారం వేసుకోండి కదా. బాగా చాలా ఎక్కువ అవుతుంది. స్లిమ్లో పెట్టుకోండి ఇవి గీరాలు అన్నీ వేసేటప్పుడు. ధనియాల పొడి వేసుకోండి. ధనియాల పొడి చాలా ఎక్కువ వేసుకోవాలి. గరం మసాలా, గరం మసాలా వేసి కలుపుకోండి గైస్. ఒకసారి మంచిగా కలిపేసుకోండి. ఇదంతా ఒక మిక్స్ అయ్యేటట్టు. జస్ట్ ఒక 1 మినిట్ గైస్. ఇది మసాలా అంతా ఒక దగ్గర పట్టుకున్నట్లాగా ఉండనియండి. దాని తర్వాత మీరు క్యాబేజ్ వేసేసి ఉడికేసుకోండి. ఇక గైస్ ఒక 1 మినిట్ తర్వాత ఈ మసాలా అంతా దగ్గర అంటే పట్టుకున్న తర్వాత క్యాబేజ్ వేసేసుకోండి.
మొత్తం క్యాబేజ్ అంతా ఇలా వేసేసుకోండి గైస్. క్యాబేజ్ కానీ ఈ ఆకుకూరలు కానీ కోసినప్పుడేమో ఊరంతరికి సరిపోయేటట్టు ఉంటుంది. వండిన తర్వాత ఏమో ఇంట్లో కూడా సరిపోదు. గైస్ ఐస్ ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటా మెల్లగా కలుపుకుంటూ ఉండండి. అందులో కిందికి ఫస్ట్ స్పూన్ కిందికి పెట్టి పైకి లేపండి. కింద ఉన్న గ్రేవ్ అంతా పైకి వస్తుంది. ఎందుకంటే కిందనే పెట్టి క్యాబేజ్ పైన ఉంటే కింద మసాలా మారుతుంది. ఎందుకంటే ఐస్ ఫ్లేమ్లో పెట్టి మొత్తం దగ్గరికి అయిపోతుంది. ఇప్పుడు వేస్తేమో ఇంత ఉండేది లోపలికి వెళ్ళిపోతుంది. ఇట్లా మంచిగా కలిపేసుకొని అది దగ్గరికి అయ్యి కిందికి వెళ్ళే వరకు లిడ్ పెట్టేసుకోండి. మధ్య మధ్యలో కలుపుకోండి. గైస్ ఇంతవరకు క్యాబేజ్ ఉండేదా, మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ లిడ్ పెట్టంగానే ఇంట్లో దగ్గరికి అయింది. దగ్గర కాగానే నేను ఏం చేసిన అంటే కొంచెం వాటర్ పోసుకున్నాను. పుదీనా వేసేసి మనం ఉడికిన తర్వాత బంద్ చేసుకొని, మీకు ఎవరికైనా విజిల్ పెట్టుకోవాలనిపిస్తే విజిల్ పెట్టుకోండి. నేను ఇప్పుడు విజిల్ పెట్టుకోబోతున్నా. ఒక 1 విజిల్ చాలు, నాకు ఉడికిపోతా తొందరగా. 1 విజిల్ పెట్టేసి బంద్ చేసేస్తా. ఇక క్యాబేజ్ కర్రీ అయిపోయినట్టే. ఇక నేనైతే హై పెట్టేసి క్యాప్ పెట్టేసిన. ఒక 1 విజిల్ అయినా 2 విజిల్స్ అయినా తర్వాత బంద్ చేసాను గైస్. 2 తర్వాత బంద్ చేసుకోండి. అప్పుడే లిడ్ ఓపెన్ చేయకండి. 2 విజిల్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి, కానీ లిడ్ ఓపెన్ చేయకండి. అది మంచి ఉడికే వరకు ఉండనియండి. అది మంచి టెంపరేచర్ వచ్చే వరకు ఉండనియండి. గాయస్ ఒక విజిల్ అయితే అయింది. ఇంకో విజిల్ కోసం వెయిటింగ్. నాకు విజిల్ అంటే ఎంత భయం అంటే, కుక్కర్ అంటే ఎంత భయం అంటే, ఇప్పుడు జూమ్ దగ్గర చేసిన చూడు. నేను ఇంత దూరం ఉన్నా, ఇంత దూరం. కిచెన్ అయితే ఈ కుక్కర్ పెట్టినప్పుడు మా మమ్మీ వాళ్ళని నేను ఎవ్వరిని కిచెన్లో ఉండని, నాకు భయం ఎందుకు అట్లా. 4 విజిల్స్ అయినాక మొత్తం కుక్కర్ నార్మల్ టెంపరేచర్కి వచ్చినాక క్యాప్ ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా మనకి కర్రీ వస్తుంది. నేను ఒక 10-20 మినిట్స్ తర్వాత ఇట్లా ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా ఉంది కర్రీ. అంతే, సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. ఒకవేళ మీకు కూడా ఎలా అనిపించినా కింద కామెంట్ చేయండి. ఒకవేళ ట్రై చేస్తుంటే కామెంట్ చేసి చెప్పండి బాగుందో లేదో అని. ఇంకా ఏ కర్రీస్ ట్రై చేయాలో కింద కామెంట్ చేయండి గైస్. కొంచెం సింపుల్ చెప్పండి, అది చేద్దాం. కొంచెం గ్రేవీ ఉంది గైస్, ఇట్లా గ్రేవీ ఉంటే నాకు నచ్చదు క్యాబేజ్. డన్నా.